యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబాలు అందరూ బాగుంటారు. ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. గనుడైన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకి అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రతి ఆదివారం యేసయ్య సన్నిధిలో అద్భుతమైన ఆరాధన జరుగుతున్నాయి. రేపు ఆదివారం మొదటి ఆరాధన అద్భుతంగా జరగబోతుంది. ప్రభు సంస్కార ఆరాధన. వచ్చిన వారందరికీ ప్రత్యేకమైన భోజనాలు. ఎవరు మిస్ అవ్వద్దు. కుటుంబాలకు రండి. దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడబోతున్నాడు. గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రకటిస్తున్నారు. రెండు వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 3వ వచనం. మీరు కుడి వైపునకును ఎడమ వైపునకును మీరు వ్యాపించెదరు. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన వాగ్దానం మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీరు అన్ని కోణాలలో వ్యాపించబోతున్నారంట. ఆశీర్వాదం పొందబోతున్నారు, దీవెన పొందబోతున్నారు. కుడివైపునకును ఎడం ప్రక్కకి మీరు వ్యాప్తి చెందబోతున్న ప్రభు మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది నాకు అద్భుతం జరగాలి, అభివృద్ధి పొందాలి, దీవించబడాలి, గొప్ప మేలు చూడాలి, మీరు ఎంతగానో ఆశపడి ఉన్నారు. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని నేను వ్యాపింప చేయబోతూ ఉన్నాను. ఒక సువాసన ఎలాగైతే వ్యాపిస్తుందో మీరు, మీ కుటుంబాలు, మీ పిల్లలు, మీకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు వ్యాపింప చేయబోతున్నాడు. నీ వ్యాపారంలో అభివృద్ధి, మీ పిల్లల జీవితంలో అభివృద్ధి, అన్ని కోణాలు, ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి మంచి రిజల్ట్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని వ్యాపింప చేయబోతున్నాడు. అప్పులు అయిపోయారు, రుణాలు అయిపోయారు, ఏంటి మా జీవితం భయపడుతున్నారు? భయపడద్దు. దేవుడు మిమ్మల్ని దీవించి వ్యాపింప చేయబోతున్నాడు. ఇల్లు లేదు, స్థలం లేదు, వ్యాపారం లేదు, భయపడద్దు. దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు మీ జీవితాలు చూడబోతున్నారు. చాలా మంది ఇల్లు కట్టారు, మధ్యలో ఆగిపోయింది, సహాయం లేక చూస్తున్నారా? భయపడద్దు. దేవుడు మీకు సహాయం పంపించబోతున్నారు. ఒక చిన్న స్థలం చాలు ఇల్లు కట్టుకోవడానికి మీరు ఎదురు చూస్తున్నారు. దేవుడు మీకు మంచి స్థలమే పోతున్నాడు. అన్ని వనరులు సమకూడబోతున్నాయి. ఈ సంవత్సరం మీరు వ్యాప్తి చెందబోతున్నారు, మీరు వ్యాపించబోతున్నారని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? నీ భర్త మారు మనసు కొరకు, నీ పిల్లల్ని మాట వినాలని, వారికి మంచి భవిష్యత్తు కానీ మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రభు సమస్తం చూస్తాడు. నీ ప్రార్థన విన్నాడు, నీ కన్నీరు, నీ వేదన చూస్తాడు, నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను వ్యాపింప చేయబోతున్నాను. కుడివైపునకు, ఎడం వైపునకు, అన్ని కోణాల్లోకి మీరు విస్తరించబోతున్నట్ట. అన్ని కోణాల్లో దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలని, ఆశీర్వదించాలని, కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా అన్ని కోణాల్లో కూడా మీరు వ్యాపింపజేయబోతున్నాడు దేవుడు. బలమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. మునుపెన్నడూ చూడని అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితాల్లో ప్రభు జరిగిస్తూ ఉండగా ఈ ప్రార్థన లేఖించండి. దీన్ని మిమ్మల్ని దీవించబోతున్నాడు. పరిశుద్ధము నమ్మకమైన తండ్రి, మీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు? మీరు కుడి వైపునకు, ఎడం వైపుకు వ్యాపిస్తానన్నా. అవును ప్రభు, శ్రమల్లో, కష్టాల్లో, నిందలు ఉన్న వారందరికీ విడుదల కలుగును గాక. ఎగ్జామ్ రాస్తున్న వారికి, రాసిన వారికి మంచి మార్కులు, మంచి రిజల్ట్స్ మీరు అనుగ్రహించండి. బలహీనమైన వారికి స్వస్థత కలుగును గాక. మీరు తాకుమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు మర్చిపోవద్దు, రేపు ఆదివారం అద్భుతమైన ఆరాధన జరగబోతున్నారు. రండి, ప్రభు సంస్కారం తీసుకోండి, కుటుంబాలుగా భోజనాలు చేయండి. దేవుని యొక్క శక్తిని, సన్నిధిని, ప్రసన్నతను మీరు అనుభవించి సంతోషంగా మీరు తిరిగి వెళ్ళబోతున్నారు. ఈ రోజంతా కూడా దేవుని కృప మీకు తోడే నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.